సింహరాశిలో మీరు జన్మించారా? అయితే మీకు అష్టమ శని స్టార్ట్ అవుతుందని మీకు తెలుసా? అది మార్చి 30వ తారీఖు నుండి. ఇప్పుడు ఒకసారి ఆ అష్టమ శని ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు సింహరాశి ఇది పంచమ స్థానము. దీన్నే సంతాన స్థానం అంటారు. ఇక్కడ నుండి లెక్కపెడితే ఒకటో స్థానము 2, 3, 4, 5, 6, 7, 8. అంటే 8 అష్టమ శని ఇక్కడ శని. కానీ ఇది 30వ తారీఖున అష్టమ శనిగా మారుతున్నాడు. ఎందుకంటే ఇక్కడ షష్టగ్రహ కూటమి జరుగుతుంది. సప్తమంలో ఉన్నాడు ఇప్పుడు శనీశ్వరుడు. ఈ 28వ తారీఖున సప్తమంలో నుండి అష్టమంలోకి వెళ్ళిపోతాడు. అందుకే వీరికి అష్టమ శని జరుగుతుంది. ఈ సింహరాశి వారికి మీకు ముఖ్యంగానండి అష్టమ రాహు అండ్ అష్టమ శని ఈ 2 ప్రభావాన్ని ఎక్కువగా చూపెడతాయి. కాబట్టి మీరు కుంభరాశిలో ఉన్నప్పుడు శనీశ్వరుడు మాత్రమే 28 లోపు కనుక మీరు శని హోమం జరిపించుకుంటే రాబోయే 30 సంవత్సరాలు కూడా మీకు తప్పకుండా శని అనుగ్రహం కలిగి మీరు అదృష్టవంతులవుతారు. మీ చేసే ప్రతి పనిలో విజయం కలుగుతుంది. ఈ అవకాశాన్ని మిస్ చేయకండి. ఇక్కడ గనక మీరు మిస్ చేసినట్టయితే